మైగ్రేన్ అంటే సింపుల్ హెడేకే కాదండి. మైగ్రేన్ కెన్ బి వెరీ బ్యాడ్ హెడేక్. 72 అవర్స్ కన్నా ఎక్కువ వస్తూ ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేనోస్ అంటారు. హాయ్, నేను డాక్టర్ సాగరి గుండపల్లి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఫిట్ స్పెషలిస్ట్, పెద్దవాళ్ళు మరియు చిన్నపిల్లలు, యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ బ్రాంచ్. ఈ మధ్య ఒక పేషెంట్ 17 ఇయర్స్ బాయ్ 8 వీక్స్ నుంచి హెడేక్ వచ్చిందని నా ఓపీడీకి వచ్చాడు. అతను ఈ హెడేక్ వల్ల కాలేజ్ కి వెళ్ళలేకపోతున్నాడు, రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేయలేకపోతున్నాడు. ఈ వాజ్ ట్రీటెడ్ బై అదర్ డాక్టర్స్ యాజ్ ఎ సైకలాజికల్ ప్రాబ్లమ్. సో తను చూడటానికి చాలా స్టేబుల్ గా ఉన్నారు, అన్ని టెస్టులు నార్మల్, కానీ హెడేక్ వెరీ బ్యాడ్ ఉంది. రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోలేకపోవడంతో పాటు స్కూలింగ్ వెళ్ళలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు. సో ఇలాంటి కేసెస్ ని స్టేటస్ మైగ్రేనోసిస్ అంటారు. ఇది ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అండి. అబ్బాయిని అడ్మిట్ చేసి మనం 5 days అని చేసాం. ఫస్ట్ మనం పారాసెటమాల్ ఇంజెక్షన్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, వాల్ప్రోయిట్ ఇంజెక్షన్స్ ఇచ్చాము. దానికి కూడా క్యూర్ అవ్వకపోతే తర్వాత ట్రిప్టాన్స్ అనే మెడికేషన్ పెట్టాము. దానికి కూడా క్యూర్ అవ్వకపోతే నెక్స్ట్ న్యూ మోనోక్లోనల్ యాంటీబాడీ, న్యూ FDA అప్రూవ్డ్ డ్రగ్, దట్ ఈస్ ఎరినోమాబ్, ఈ ఇంజెక్షన్ ఇచ్చామండి. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తను నార్మలైజ్ అయ్యి రెగ్యులర్ గా తన యాక్టివిటీస్ చేసుకుంటున్నాడు, కాలేజ్ కూడా వెళ్తున్నాడు. సో ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇది యాక్షన్ 1 month ఉంటుంది. దీంతో పాటు కంటిన్యూషన్ గా ఓరల్ మెడికేషన్స్ 2-3 మెడికేషన్స్ మీద ఉంది. థ్యాంక్ యూ.